హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రిషి శాన్వి వరల్డ్. ఈరోజు నేను చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నా అండి. కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నా. దీనికోసం హోల్ మసాలా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాము. సో దీనికి ముందుగా నేను ఒక క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందామండి. ఇందులోకి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. మసాలా కావాల్సింది 6 బాదం, 6 క్యాషెస్, 4 లవంగాలు, 2 స్మాల్ సైజ్ చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, 1 స్టార్ అనాస, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిరపకాయలు, 3 యాలకులు, 1 బిర్యానీ ఆకు. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లో ఈ మసాలా దినుసులన్నీ వేపుకుందాం. ఇది మంచి అరోమా వచ్చే వరకు వస్తుందండి వేపుతుంటే. ఇలా అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోకి 2 గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుందామండి ఇందులోకి. ఇదంతా బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 కప్ వరకు కర్డ్ వేస్తున్నా. ఇందాక మనం పౌడర్ చేసుకున్న మసాలా కూడా ఇందులో వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇలా 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 1 కప్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ తీసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇలా 10 మినిట్స్ తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ లేదంటే పెరుగులో మీగడ ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఫైనల్గా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత ఇక్కడ చూడండి చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొరియాండర్ వేసుకుంటున్నా. ఇదంతా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇది చపాతీ కానీ, రోటీకి కానీ, రైస్ కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. స్పైసీగా తినే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి, స్పైసీగా. సో ఇప్పుడు కొరియాండర్తో ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటున్నా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.